వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. హిందువులందరినీ కులాల కుంపటిని తగలబెట్టి ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా సనాతన హైందవ ధర్మాన్ని అలాగే భారతదేశాన్ని రక్షించాలని ఒక పక్క నుంచి ప్రయత్నం జరుగుతుంటే, మరో పక్క నుంచి హిందువులను విభజించి ఆ విభజనలో ఈ దేశాన్ని ఆక్రమించాలనే కొందరు ఇస్లామిక్ ఉగ్రవాదుల కుట్రలు మరోవైపు జరుగుతున్నాయి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను అనేది తెలియాలంటే ఒక వీడియో చూపిస్తాను, చూడండి. मुल्क के कोने कोने में जा रहा हूँ और मुल्क की हकीकी डेमोग्राफी, मुल्क की हकीकी आबादी, उनके अकीदे, उनकी सोच, उनकी रिलीजियस आइडेंटिटी, उनकी ट्राइबल आइडेंटिटी, उनकी कास्ट आइडेंटिटी, उनकी आस्थाएं, उस पर मैं बहुत रिसर्च कर चुका हूँ. मैं हजर अस्वद और खाने काबा के गिलाफ पर हाथ रखकर कहता हूं कि भारत में हिंदू अकलियत में किसी कीमत पर हिंदुओं को अक्सरियत में नहीं माना जा सकता. मैं फिर दोहराता हूं, सिख हिंदू नहीं है, क्रिश्चियन हिंदू नहीं है, बुद्धिस्ट हिंदू नहीं है, शेड्यूल कास्ट के लोग हिंदू नहीं है, ट्राइबल लोग, आदिवासी लोग जो मुल्क के असली बाशिंदे हैं, सबसे कदीम, वो भी हिंदू नहीं है. तमिलनाडु के लोग हिंदू नहीं है, लिंगायत हिंदू नहीं है. आप सोचिए जरा, हमारी ये नावाकफी है अपने मुल्क से. और शुरू से जो हमने हिंदुओं को बांटा है, ये सेकुलर हिंदू हैं, ये कम्युनल हिंदू हैं. इस तकसीम ने हमको बहुत धोखा दिया है. पहले सेकुलर हिंदुओं ने हमको नुकसान पहुंचाया, सो कॉल्ड सेकुलर हिंदू. अब वो लोग जो फासिस्ट हिंदू हैं, उनके हाथ में उन्होंने मुल्क को परोस दिया. हमें आज जैसी महफिल में कंक्रीट सॉल्यूशन सोचने चाहिए. हल क्या है मसले का? मैं आपसे बहुत सफाई के साथ कहता हूँ, लोग भी ऐलान कर रहे हैं कि अब हम ऐलान करके बाकायदा सिख मजहब कबूल करेंगे. हम जाट हैं, हिंदू नहीं हैं, हमें हिंदू बना दिया गया. इसलिए हम इस बात का ऐलान करने के लिए कि हम हिंदू नहीं हैं और सरकारी कागजात में हम अपने आप को सिख डिक्लेयर करेंगे. वेस्टर्न यूपी से लेकर हरियाणा तक के जाट इस बात का ऐलान कर चुके हैं. हजारों हजारों की पंचायतें उनकी जमा हो. చూసారు కదా, మౌలానా ఖలీలుర్ రెహమాన్, మౌలానా ఖలీలుర్ రెహమాన్ సజ్జద్ నుమానీ ఈయన పేరు. వీడు అనాలనిపించింది కానీ సంస్కారం అడ్డుపడుతోంది. ప్రముఖ ఇస్లామిక్ పండితుడట, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కీలక సభ్యుడు కూడా. మిలాత్ టైమ్స్ అనే మీడియా సంస్థ యొక్క 10వ వార్షికోత్సవం సందర్భంగా మిలాత్ టైమ్ కాన్క్లేవ్ 2026లో ఆయన ప్రసంగించాడు. దానిలో ఈయన మాట్లాడుతున్న మాటలు ఏంటి అని అంటే, గత 25 నుంచి 30 సంవత్సరాలుగా దేశంలోని మూలమూలలకు వెళ్తున్నాను. దేశం యొక్క అసలైన జనాభా వివరాలు, వారి నమ్మకాలు, వారి ఆలోచనలు, వారి మతపరమైన గుర్తింపు, వారి తెగల గుర్తింపు, వారి కులాల గుర్తింపు, వారి విశ్వాసాలు, వీటిపై నేను చాలా పరిశోధన చేసిన. నువ్వు ఈ టైం మొత్తం వీటి మీద పరిశోధన చేసట కంటే నీ ఇస్లాం మీద పరిశోధన చేస్తుంటే బాగుండేది. ఇస్లాంలో ఉన్న కులాల కుంపటి మీద కొట్టుకొని చేస్తారు కదా ఒకళ్ళొకళ్ళు, అట్లా కొట్టుకొని జావకుండా ఉండడానికి నువ్వు ఏదైనా పరిశోధన చేస్తుంటే బాగుండేది. హజ్రత్ ఏ ఆస్వాద్ మరియు కాబా ముస్కుపై చేయి వేసి చెబుతున్నాను, భారతదేశంలో హిందువులు అల్పసంఖ్యాకులు. ఏ పరిస్థితుల్లోనూ హిందువులను అధిక సంఖ్యలుగా భావించలేము. అంటే భారతదేశంలో హిందువులు మైనారిటీలు, మెజారిటీలు కాదు. ఈ విషయాన్ని బల్లగుద్ది చెప్తున్నా అని హిందువులను ఎట్లా విభజిస్తున్నాడో చూడండి. సిక్కులు హిందువులు కారు, క్రైస్తవులు హిందువులు కారు, బౌద్ధులు హిందువులు కారు, షెడ్యూల్ కులాల ఎస్సీ వారు హిందువులు కారు. ఈ దేశంలోని అత్యంత ప్రాచీన మరియు అసలైన నివాసితులైన గిరిజనులు, ఆదివాసులు కూడా హిందువులు కారు. తమిళనాడు ప్రజలు హిందువులు కారు, లింగాయతులు హిందువులు కారు. నీకు ఎవడని చెప్పిండా? ఆ రోజు బ్రిటిషోడు కులాల కుంపటి పెట్టి ఈ హిందువుల్ని విడగొట్టిండు. ఈ రోజు నువ్వు భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడం కోసం నీ నోటికి వచ్చిన కారుకూతలన్నీ కూస్తున్నాయి. ఎస్సీలు హిందువులు కాదు, గిరిజనులు హిందువులు కాదు,
బుద్ధులు హిందువులు కాదు, సిక్కులు హిందువులు కాదు. దిమాగ్గా ఒకప్పుడు భారతదేశంలో ముస్లింలు కూడా హిందువులే. ఆడేడు నుంచో బలవంతంగా ఈడికొచ్చి హిందువులను మతం మారిస్తే ఈ దేశంలో ముస్లింలు తయారైనరే తప్ప వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి వాళ్ళే ముస్లింలు కాదు. ఔరంగజేబు, అక్బరు, బాబర్ లాంటి నీచులు ఈ దేశాన్ని మీద దండ ఎత్తి వచ్చి ఈ దేశంలోని హిందువులను మతం మార్చిండ్రు. ఇక బ్రిటిష్ వాడు వచ్చి ఈ దేశంలోని క్రైస్తవులుగా మార్చిండు. కానీ భారతదేశంలో మొదటి నుంచి ఉంది హిందువులే. ఇది హిందూ దేశమే. మన దేశం గురించి మనకు తెలియకపోవడం అనేది మన అజ్ఞానం. మొదటి నుంచి మన హిందువులను సెక్యులర్ హిందువులు, కమ్యూనల్ హిందువులని విభజించాం. ఈ విభజన మనల్ని ఎంతగానో మోసం చేసింది. మొదట సోకాల్డ్ సెక్యులర్ హిందువులు మనకు నష్టం చేకూర్చారు. ఇప్పుడు పాసిస్ట్ హిందువుల చేతుల్లో ఈ దేశాన్ని అప్పగించారు. మనం ఈరోజు ఇలాంటి సభల్లో సమస్యలను, నిర్దిష్టమైన పరిష్కారాల గురించి ఆలోచించాలి. సమస్యకు పరిష్కారం ఏంటి? ఇప్పుడు మేము అధికారికంగా సింగు మతాన్ని స్వీకరిస్తామని ప్రకటిస్తున్నాం. మేము హిందువులం కాదని మాకు తెలుసు. మమ్మల్ని హిందువులుగా మార్చారు. అందువల్ల మేము హిందువులం కాదని చాటి చెప్పడానికి మరియు ప్రభుత్వ పత్రాలలో మమ్మల్ని సిక్కులుగా ప్రకటించుకోవడానికి పశ్చిమ ఉత్తరప్రదేశ్ నుంచి హర్యానా వరకు ఉన్న జాట్ ప్రజలు ఇప్పటికే దీనిని ప్రకటించారు. వేలాది మందితో కూడిన వారి పంచాయతీలు దీన్ని ప్రకటించాయి. నిజం చెప్పాలంటే మన దేశం యొక్క క్షేత్రస్థాయి పరిస్థితులు మనకు తెలియవు. మనం కేవలం మీడియా ద్వారానే దేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. తన ప్రసంగంలో ఆయన చాలా క్లియర్గా ముస్లిం సమాజం భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం, భవిష్యత్తు ప్లాన్ గురించి ఒక స్పష్టమైన పిలుపిచ్చిండు. ముస్లింలు ఒంటరిగా కాకుండా దేశంలోని దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, సిక్కులు, బౌద్ధులు వంటి ఇతర మైనారిటీ వర్గాలతో కలిసి ఒక బలమైన సామాజిక కూటమిగా ఏర్పడాలని ఆయన సూచించారు. రేపేదైనా సమస్య వస్తే హిందూ, ఈయన సూచించిన వాళ్ళు ముస్లిం భాయి భాయి అని ఉంటారా? ఈరోజు లవ్ జిహాద్ బారిన చేస్తున్న వాళ్ళలో ఎంతమంది సిక్ అమ్మాయిలు లేరు? ఎంతమంది బౌద్ధ అమ్మాయిలు లేరు? ఎంతమంది ఎస్సీ అమ్మాయిలు లేరు? ఎంతమంది గిరిజన అమ్మాయిలు లేరు? ఎందుకు అస్సాంలో ఎక్కువగా మతం మార్చబడుతున్న, లవ్ జిహాద్కి గురయ్యి అన్యమతస్తుల్ని పెళ్లి చేసుకుంటున్న వాళ్ళంతా ఎవరు? అంటే ఫస్ట్ హిందువులను విభజించాలి. అందులో కొన్ని కమ్యూనిటీ తోటి జై భీమ్ జై మీమ్ అనిపించి ఇక్కడ ఉన్న మిగిలిన వాళ్ళన్నింటినీ నాశనం చేయాలి. ఆ తర్వాత మనల్ని నమ్మిన వాళ్ళ ఒక్కొక్కళ్ళ గొంతు కోసుకుంటూ రావాలి తడిగుడ్డతోటి. చాలా క్లియర్గా అర్థమవుతుంది. దేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కులను, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడానికి అందరూ ఉమ్మడిగా పోరాడాలని పిలుపునిస్తాడు. ముస్లింలు కేవలం టీవీ ఛానళ్లు లేదా సోషల్ మీడియా చూపించే భయాందోళనను చూసి నిర్ణయాలు తీసుకోకుండా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఇతర అణగారిన వర్గాల సమస్యలను అర్థం చేసుకుంటూ వారితో కలిసి ప్రయాణించాలట. భావోద్వేగ ప్రసంగాలు, ఆందోళనలు చేయడం కాకుండా ప్రస్తుత రాజకీయ పరిస్థితులను తట్టుకోవడానికి మేధోపరమైన, ఆచరణాత్మకమైన వ్యూహాలతో ముందుకు సాగాలట. ఈ మౌలానా హిందువులను కులాల వారిగా, ప్రాంతాల వారిగా, నమ్మకాల వారిగా విడగొట్టి వారితో కలిసి ముస్లింలు పనిచేయాలని, అంటే పరోక్షంగా ఓటు బ్యాంకు తయారు కావాలని పిలుపునిస్తున్నారు. సరే, ఆయన వారి సమాజం బలపడడానికి ఏం చేయాలో కార్యాచరణ ఇచ్చారు, మంచిదే. కానీ నాకు ఒక అనుమానం. 1947లో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టులు అనుసరించిన వ్యూహం ఇదే కదా. ఈసారి వారు కొత్తగా బహిరంగంగా ఇలా ప్రకటించారు. కానీ నెహ్రూ, ఇందిరాగాంధీ దగ్గర నుంచి నేటి రాహుల్ వరకు, నాటి నమ్మూద్రిపాద్ జోషి నుంచి నేటి పినరయ్ వరకు వీళ్ళ ప్రచారం చేసి ఆచరిస్తూ వస్తుందే కదా. హిందువులను కులాలుగా విడగొట్టి హిందూ ధర్మాన్ని హేళన చేసి చట్టాల ద్వారా బలహీనపరుస్తూ, మెజారిటీ మతస్థులైన హిందువులను బూచిగా చూపించి మైనారిటీలను సంఘటితపరుస్తూ చట్టాల ద్వారా రక్షణ కల్పిస్తూ ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారు. 1947లో దేశము మత ప్రాతిపదికన విడిపోయిన తర్వాత మతాలకు, కులాలకు అతీతంగా దేశం సెక్యులర్ అనే కాన్సెప్ట్ నిలబడ్డానికి వీరు చేసిన చట్టాలేంటి? వ్యక్తిగత చట్టాలు కావచ్చు, కుల చట్టాలు కావచ్చు, విద్యా లేక మత చట్టాలు కావచ్చు. ఇలా అన్ని చట్టాలు హిందువులను కులాలుగా మరియు స్త్రీలు పురుషులుగా విడగొట్టే చట్టాలు, మైనారిటీ ప్రజలను అందరినీ కలిపి ఉంచే చట్టాలే కదా. ఇప్పుడు ఈ మౌలానా గారు ఓపెన్గా చెప్పేది 1970లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా సరిగ్గా 100% ఇదే సూచన గుజరాత్ ముఖ్యమంత్రి సోలంకికి ఇచ్చారు. ఆమె కోరినట్టుగానే కామ్ అనే నినాదం తయారు చేశారు. కే అంటే ఖాతియా, హెచ్ అంటే హరిజనులు, ఏ అంటే ఆదివాసులు, ఎం అంటే ముస్లింలు. దేశం 1947లో విడిపోయిన తర్వాత అందరినీ కలిపి ఉంచాల్సిన ప్రభుత్వమే అధికార కక్కుర్తితో సెక్యులరిజం పేరుతో 60 సంవత్సరాలు ఒక వర్గం మీద, ఒక వర్గాన్ని రెచ్చగొడుతూ ఆడిన ఈ దిక్కుమాలిన రాజకీయాలు కాదు, దేశం ముక్కలు ముక్కలు వర్గాలుగా చీలిపోవడానికి, హిందువులను వందల కులాలుగా, ఉపకులాలుగా విడగొట్టి వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చచ్చేటట్లు చేసింది ఎవరు? పోనీ మౌలానా చెప్పినట్టుగా దళితులు ముస్లింల వైపు వెళ్తే వారు మతం మారకుండా ఉంటే రక్షణ దొరుకుతుందా? దొరకదు. ముస్లింలను నమ్మి పాక్ వెళ్లిన స్వయంగా దళిత నేత అయిన జోగేంద్ర మండల్ ఏమైంది? వాళ్ళ చేతిలో ఎక్కువ హింసను మరియు మత మార్పిడికి గురైంది దళితులే అని చెప్పి తోటి దళితులకు అన్యాయం చేశాను అని తీవ్రంగా వ్యధ చెంది భారతదేశానికి తిరిగి వచ్చేశారు. మరి మౌనానా మాటల్ని నమ్మాలా? విదేశీ శక్తులు రాహుల్ గాంధీ
అమలు చేయాలనుకుంటున్న అజెండాలో ఇది ఒక భాగంగా కనిపిస్తోంది. హిందువులారా తస్మత్ జాగ్రత్త. ఖచ్చితంగా మిమ్మల్ని విడగొట్టి ఈ దేశాన్ని పడగొట్టాలని చాలా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోంది. కలిసి ఉంటే కలదు సుఖం, గుర్తుపెట్టుకోండి. ఒక్కటిగా ఉండండి. హిందువులు మేల్కొలాల్సిన సమయం ఆసన్నమైంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మూడింటిని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలా కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.